దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనము గతించిన కొన్ని వారాల క్రితం అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన పత్రికను మనం ధ్యానం చేయటం జరిగింది. సంఘానికి మరలా ఏం నేర్పించాలి అని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు నా మనసులో పెట్టినటువంటి ఆలోచన ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నించేద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక. ఈ పత్రికను అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈయన చెరసాల్లో ఉన్నప్పుడు, రోమా పట్టణంలో ఈయన ఖైదీగా ఉన్నప్పుడు, ఇంకా కొద్ది రోజుల్లో ఆయన చనిపోబోతున్నాడు. అలాంటి సందర్భంలో ఈ పత్రికను రోమా పట్టణం నుండి జైల్లో ఉండి ఈ పత్రికను ఆయన రాస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి 3 వచనాలు చదువుకుని మనం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, ఉన్నతుడవు అత్యున్నతుడవు సర్వశక్తి గల మా కన్న తండ్రి, మీ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతవరకు మేమందరము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి మీ కృప మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. గత కొద్ది దినాల్లో నాయన ప్రభా ఎబ్రీ పత్రికను అలాగే పేతురు రాసిన మొదటి 2 పత్రికలు కూడా మేము ధ్యానం చేయడానికి మీరు మాకు కృపనిచ్చినందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ఈ రోజున మీరు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మేము ధ్యానం చేయబోతుండగా, పరిశుద్ధ ఆత్మదేవ మీరే మాకు బోధకుడిగా ఉండి మీరే మాకు తండ్రి నాయన బోధించి మీరు మాకు నేర్పించి మా ఆత్మీయ విశ్వాస జీవితాన్ని వాక్యం అనేటువంటి పునాది మీద కట్టుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. ఎఫెసీ పత్రిక ద్వారా తండ్రి నాయన మీరు ఏ పాఠాలైతే మీరు మాకు నేర్పించాలని మీరు ఆశపడుతూ ఉన్నారో నాయన, మీరు మాకు నేర్పించాలనుకున్నటువంటి ప్రతి ఒక్క పాఠాన్ని కూడా మేము నేర్చుకుని మా జీవితానికి అన్వయించుకుని మా విశ్వాసంలో మేము మరింతగా బలపడడానికి స్థిరపడడానికి నాయన మీ రాజ్యంలో మీరు మాకు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య స్వాస్థ్యాన్ని సంపాదించుకుని ప్రభా మేము మీలో సంతోషించేటువంటి విధంగా మీ కృప మాకు ఇవ్వండి నాయన. మేము బలహీనులము తండ్రి నాయన, మేము జ్ఞానం లేనటువంటి వారం అయినప్పటికీ మీ జ్ఞానాన్ని మీరు మాకు ఇచ్చి నాయన మీ అభిషేకం చేత మీ శక్తి చేత బలపరిచి మాతో మాట్లాడండి. ఈ పత్రిక ద్వారా ఎన్నో సత్యాలు మీరు మాకు నేర్పించబోతున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు. చేరివచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని కనికరం చూపించి దీవించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ పత్రికను రాస్తున్నాడు. మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఎవరికి రాస్తున్నాడంటే ఈయన ఎఫెసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అని ఈయన వ్రాస్తూ ఉన్నాడు. ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి వారందరికీ కూడా ఈ పత్రికను ఆయన రాస్తూ 9 సార్లు పరిశుద్ధులైనటువంటి వారందరికీ కూడా అనేటువంటి మాటను ఉపయోగించారు. పాపంలో చనిపోయినటువంటి వారిని దేవుడు బ్రతికించారు కాబట్టి వారిని పరిశుద్ధపరిచి వారిని నీతిమంతులుగా చేశాడు అన్న సత్యాన్ని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధపరచబడిన వారు అంటే సెట్ ఏ పార్ట్, అంటే దేవుడు మనలను ప్రత్యేకించుకున్నాడు.
పాపము ఉన్నటువంటి ఈ పాపపు ప్రపంచంలో నుండి ఆయన తన బిడ్డలను ఎన్నుకొని వారిని బయటికి తీసుకొచ్చి, అంటే లోకంలో నుండి వారిని ప్రత్యేకించి, మనం లోకంలో బ్రతుకుతున్న, లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా మనము ఎవరైతే రక్షింపబడ్డారో వారందరూ కూడా దేనికి సంబంధించిన వారు? దేవుని రాజ్యానికి, దేవునికి బిడ్డలైనటువంటి ఆయన రాజ్య సంబంధులుగా దేవుడు మనను ప్రత్యేకించుకున్నాడు, సెపరేట్ చేశాడు. మనల్ని ఈ ప్రపంచం నుండి దేవుడు మనల్ని వేరు చేశాడు. నిజానికి చూడండి, లోకంలో ఉన్నటువంటి మనుషులు, దేవుని ఎరగనటువంటి వారు లోక సంబంధముగా ఎన్నో పనులు చేస్తూ పాపంలో బ్రతుకుతూ వారికి నచ్చినటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ రక్షింపబడినటువంటి మనకు వాళ్ళలాగే మనకి అలాంటి కోరిక ఉన్నప్పటికీ కూడా దేవుడు మనలను ప్రత్యేకించుకున్నాడు కాబట్టి, దేవుడు మనలను సెపరేట్ చేశాడు కాబట్టి దానికి సంబంధించిన వారము కాము అన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి దినదినము కూడా మనకు నేర్పించి మనకు బోధించేది ఏంటనంటే, మనం ప్రత్యేకించబడిన వారం, మనం పరిశుద్ధులం, మనము సెపరేట్ చేయబడినటువంటి వారం, లోకానికి సంబంధించిన వారం కాదు. మనం ఈ లోకంలో పరదేశులము లేకుంటే యాత్రికులమై ఉన్నాం. మన దేశము ఇది కాదు. మనం వెళ్ళవలసినటువంటి రాజ్యము, చేరుకోవలసినటువంటి గమ్యము వేరేగా ఉంది అన్నట్టుగా దేవుడు మనలను ఈ లోకములో నుండి ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, మనము పరిశుద్ధులమై ఉన్నాము అని చెప్పని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో చూడండి, ప్రతి పుస్తకం కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చొప్పున వ్రాయబడ్డది. ఆదికాండం ఎందుకు వ్రాయబడింది? సృష్టిని గురించి, ప్రారంభాన్ని గురించి మనం నేర్చుకోవడానికి. ఓకేనండి. తర్వాత మనం మత్తయి సువార్త చదివామనుకోండి. మత్తయి సువార్త ఎందుకు వ్రాయబడింది? దేవుని రాజ్యాన్ని గురించి, దేవుని కుమారుడని ఆయన తెలియచేయడానికి మత్తయి గారు రాశాడు. రోమిలికి రాసిన పత్రిక ఎందుకు రాయబడిందని అంటే, మనకు రక్షణ అనేది అసలు ఎలా కలిగిందో అన్న దాని గురించి రోమా పత్రిక రాయబడింది. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక ఎందుకు రాయబడిందని అంటే, క్రీస్తు యేసులో మనము ఎంత ఐశ్వర్యవంతులమో అన్న దానిని తెలియచేయడానికి దేవుడు ఈ పత్రికను రాయించడం జరిగింది. మరలా చెప్తున్నాను, మీరు ఈ పత్రిక చదివే వారాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోనండి. ఈ పత్రిక ఎందుకు రాయబడిందని అంటే, అసలు క్రీస్తు యేసులో మన స్థానం ఏంటి, అసలు మన పొజిషన్ ఏంటి అని చెప్పని వాక్యములో స్పష్టంగా చెప్తోంది. ఎఫెసీ పత్రిక మనము క్రీస్తు యేసులో లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యము లేకుంటే లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు కాదు, కానీ వాటితో ఉన్నప్పటికీ కూడా మనం ప్రత్యేకంగా క్రీస్తులో దేవుడు మనకి ఎంత స్వాస్థ్యాన్ని, ఐశ్వర్యాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేశాడో అన్న దాని గురించి తెలియచేయడానికి ఎఫెసీ పత్రిక ప్రత్యేకంగా వ్రాయబడింది. అయితే మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఈ పత్రిక ఎక్కడి నుంచి వ్రాయబడింది అని అంటే, నిత్యత్వములో ప్రారంభించబడింది. నిత్యత్వములో అంటే కాలము అనేది ప్రారంభించక ముందు ప్రారంభించబడింది. అంటే దేవుడు మన పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడన్నది ఈ పత్రిక ఎలా చెప్తుందని అంటే, నిత్యత్వంలో ప్రారంభించబడింది. దేవదూతలు కానీ, ఈ భూమి ఆకాశం కానీ, భూమి మీద ఉన్నటువంటి ఏది కూడా సృష్టించక ముందు దేవుని ప్రణాళిక ప్రారంభించబడింది. ఇది ఎక్కడితో ముగించబడబోతుందని అంటే, నిత్యత్వముతో. అంటే నిత్యత్వములో ప్రారంభించబడి నిత్యత్వముతో అది ముగించబడుతుంది అన్నట్టుగా ఈ పత్రిక రాయబడింది. మీరు ఆలోచించండి, కాలానికి దేవుడు అతీతుడు, ఆయన సమయానికి మించినటువంటి దేవత దేవుడు. ఆయన సమయానుకూలంగా పనిచేస్తాడు. అదే సందర్భంలో దేవుడు మనలను నిత్యత్వములో నుండి నిత్యత్వములోనికి నడిపించబోతున్నాడు అన్న సత్యాన్ని ఈ పత్రిక మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మొదటి వచనములో, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఇక్కడ ట్రినిటీ అంటే త్రిత్వం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. త్రిత్వములో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు? మొట్టమొదటిది తండ్రి అయిన దేవుడు, రెండవది యేసుక్రీస్తు దేవుడు. ఆయన త్రియేక దేవుడు, ట్రినిటీ గాడ్. ఒకే దేవుడు కానీ వేరు వ్యక్తులుగా ఉన్నారు అన్నది బైబిల్ చెప్పే వాస్తవం. ముగ్గురు దేవులు కాదు, ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. వారి యొక్క
పాత్రలు అంటే వారి యొక్క బాధ్యతలు వేరుగా ఉన్నవి, కానీ వారి యొక్క స్వభావము, వారి యొక్క తత్వము కూడా ఒకే రీతిగా ఉన్నదన్నది వాక్యం చెప్తున్నటువంటి సత్యం. ఈయన ఏమంటున్నాడనంటే, తండ్రి అయిన దేవుడి నుండి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నుండి కూడా మీకు కృప సమాధానము కూడా మీకు విస్తరిల్లునుగాక అని చెప్పని ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ 3వ వచనంలో మనం ఏం చదువుకున్నామనంటే, ఆ త్రిత్వ దేవుడై ఉన్నటువంటి ఆ ఇద్దరిలో మాట్లాడుతూ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు సమస్తమైన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకి ముందుగానే అనుగ్రహించాడు. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన నమ్మిన వారికి, ఆయన చేత పరిశుద్ధపరచబడిన వారికి, ఆయన చేత ప్రత్యేకించబడిన వారికి దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. ఎలా ఇవి ఇస్తారనంటే, తండ్రిని దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. దేనిని బట్టి అంటానంటే, కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని బట్టి. ఎవరి ద్వారానంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. మరలా చెప్తున్నాడు, తండ్రిని దేవుడు ఆశీర్వాదాన్ని మనకు ఏర్పాటు చేశాడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఆశీర్వాదము మనకు ఎలా కలిగిందనంటే, ఎవరిని బట్టి కలిగిందనంటే యేసుక్రీస్తుని బట్టి. ఆ యేసుక్రీస్తుని బట్టి మనకు ఆశీర్వాదం రావడం ద్వారా అది ఎవరు మనకి ఇచ్చారనంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి వీటిని అనుగ్రహించాడు. అంటే త్రియేక దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు మనను ఆశీర్వదించాలన్నది దేవుడి కలిగి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు, తండ్రిని దేవుడు ఆశీర్వాదాన్ని సిద్ధం చేశాడు, యేసుక్రీస్తుని బట్టి మనకి ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వాటిని మనకి ఆపాదింపజేశాడు అని మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే 2 పనులు జరగాలి, 2 పోరాటాలు జరగాలి. అదే ఎఫెసీ పత్రికలో రాయబడింది. మొట్టమొదటిది పోరాటం ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువు మన నిమిత్తము ఆయన పోరాటం చేసి తీసుకొచ్చాడు ఆశీర్వాదాలు. రెండవది, వాటిని మనం పోగొట్టుకోకుండా భద్రం చేసుకోవడానికి మనం పోరాటం చేయాలి. మరలా చెప్తున్నాను, దేవుడు మనకిచ్చినటువంటి, తండ్రిని దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు క్రీస్తుని బట్టి మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడనంటే పోరాటం చేశాడు. ఎక్కడ? కల్వరి శిలువలో మన కోసము ఆయన తన ప్రాణాన్నంతటిని కూడా అర్పించి ఆయన పోరాటం చేసి, అంటే పోరాటం చేయడానికి ఎందుకనంటే, ఏదైనా తోటలో ఆదాము చేసినటువంటి పాపమును బట్టి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా ఆత్మ సంబంధంగా మనం పోగొట్టుకున్నాం. అంటే అధికారాన్ని, దేవుడిచ్చిన సమస్తమైన ఆశీర్వాదాలన్నీ కూడా మనము సాతాను చేతిలో పెట్టాం. మరలా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును భూమి మీదకు పంపించి కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి ఆయన చేసినటువంటి ఆ త్యాగము ద్వారా, ఆ పోరాటం ద్వారా దేవుడు మనకు తీసుకొచ్చి పెట్టాడు. పొందుకున్న మనము, అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పొందుకున్న మనము వీటిని జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనం పోరాడుతూ జాగ్రత్త కలిగి ఉండాలి. అదే 6వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. మీరు దురాత్మలతోనూ అంధకార సంబంధమైనటువంటి ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహాలతో మీరు ఏం చేస్తున్నారు? పోరాడుతున్నారు. ఇది ఆత్మీయ యుద్ధం, మీరు జాగ్రత్తగా వాటిని కాపాడుకోనండి అని 6వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతుంటాడు. ఒక మాట ఏంటంటే, తండ్రిని దేవుడు ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన త్యాగం చేసి ఆయన మన కొరకు శ్రమపడి వాటిని తీసుకొచ్చాడు. ఆ ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత కొరకు మనము పోరాడాలి, వాటిని జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి అని చెప్పి దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. ఎందుకు మనం పోరాడాలి? ఎందుకు మనం భద్రం చేసుకోవాలి? ఎందుకు పోరాడాలి చెప్పండి? మన ఆశీర్వాదాల కోసం. ఈ లోకంలో సాతాను మనకున్నటువంటి ఆశీర్వాదాలని వాడు ఏం చేస్తాడు? దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. సాతాను మనకున్నటువంటి ప్రతి విధమైన దీవెనను, ఆశీర్వాదాన్ని వాడు దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మన ఆత్మీయ విశ్వాస జీవితంలో మనం వాటిని జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత రక్షింపబడిన ప్రతి ఒక్కరి మీద ఉంది. ఒక మాట ఏంటనంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము ఎప్పుడు విలువ కలుగుతుందని అంటే, దాన్ని ఎవరిచ్చారో, ఎవరి ద్వారా కలిగిందో, ఎందుకు మనకు అనుగ్రహించబడింది అన్నది క్లియర్గా మనం అర్థం చేసుకోగలిగితే ఆశీర్వాదాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనకు ఆశీర్వాదం ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆపాదించాడు. అది తేవడానికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? తన ప్రాణాన్ని అర్పించాల్సి వచ్చింది. ఆ తండ్రైన దేవుడు మన కోసము ఆశీర్వాదాలు ఇవ్వడానికి తన సొంత కుమారుని సిలువకు అప్పగించాల్సి వచ్చింది.
కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కృప ద్వారా యేసుక్రీస్తుని బట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. కాబట్టి మనము వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, వాటిని జాగ్రత్తగా మనము భద్రం చేసుకోవాలి, పోరాడాలని చెప్పని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. 4 నుండి 6 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. చదువుదాం ఒక్కసారి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ దేవుని యొక్క నిత్య సంకల్పము ఇక్కడ మనకి కనబడతా ఉంది. ఈ వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. దీన్ని ఏమన్నారనంటే ఒక బైబిల్ పండితుడు ఏమన్నాటనంటే షరతులు లేనటువంటి ఎన్నిక అని అన్నాడు. అన్కండిషనల్ ఎలక్షన్ అన్నాడు. అంటే దేవుడు మనలను ఎన్నిక చేసుకున్నాడు, ఎలక్షన్ చేసుకున్నాడు, మనలను సెపరేట్ చేశాడు, మనలను ఒక సెటప్ పార్ట్గా దేవుడు మనలను ప్రత్యేకించుకుని పరిశుద్ధపరిచి దేవుడు మనలను అనాది కాల సంకల్పంలోనే ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనలను ఎన్నిక చేసుకోవడం అన్నది ఎప్పుడు జరిగిందని అంటే సర్వలోకాన్ని సృష్టించకముందు. చూడండి, జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే ఈ సమస్తాన్ని దేవదూతలు కూడా పుట్టించలేదు అప్పటికి. దేవుడు గుర్తుపెట్టుకోనండి, తండ్రినే దేవుడు, కుమారుడిదనే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, ఆయన నిత్యత్వంలో ఉన్నాడు. అప్పటికి కాలం లేదు, సమయం లేదు. అలాంటి నిత్యత్వంలో ఉన్నటువంటి దేవాతి దేవుడు మనలను గురించి అప్పుడు నిర్ణయించాడు. దేవుడు పలానా ఊరిలో, పలానా సంవత్సరంలో, పలానా ప్రాంతంలో మనము జన్మించాలి, మనం పుట్టాలి అన్నది దేవుడు ఎప్పుడు నిర్ణయించాడని అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనలను ఎన్నుకున్నాడు. మన పేరును ఆయన నోట పలికాడు. ఇది ఎంత అద్భుతం ఆలోచించండి. జగత్తు పునాది వేయబడక మునిపే పలానా సంవత్సరంలో మనకు అనుకోవచ్చు, ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక 40, 50, 60 సంవత్సరాలు, లేకుంటే 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మనకు వయసు ఉండొచ్చు. మనము తల్లి గర్భంలో పుట్టి భూమి మీదకి వచ్చిన రోజు నుండే దేవుడు మనలను ఆయన ఎన్నుకున్నాడు, లేకుంటే అప్పటి నుంచే దేవునికి నేను తెలుసు, అది కాదు. ఎప్పుడు తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే. ప్రపంచం పుట్టి ఇప్పటికి బైబిల్ ప్రకారం 6000 సంవత్సరాలు అయింది. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు 6000 సంవత్సరాలు. అంతకుముందు దేవదూతలు కలిగినటువంటి సృష్టిని ఆయన చేసుకున్నాడు. అంతకుముందు అంటే దేవదూతలు లేనప్పుడు కలిగినటువంటి ఆలోకములో దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలను ఎన్నుకొని ఆయన ప్రత్యేకించుకున్నాడు. ఆయన మనలను ఎలక్ట్ చేసుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నాడు, మీరు నాకు కావాలని, మీరు నాకు కావాలి. ఇది ఎంత ఆశ్చర్యమనంటే నిజంగా ఆయన యొక్క రక్షణ కార్యము మనకి అర్థం అవుతే, నిజంగా ఆయన మన కొరకు వేసిన ఆయన ప్రణాళికలు మనకు అర్థమైనట్లయితే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచంలో 2 రకాలైనటువంటి సిద్ధాంతాలు ప్రపంచంలో ప్రస్తుతానికి జరుగుతున్నాయి. ఒకటి కాల్వినిజం, రెండవది అర్మేనిజం. ఈ పదాలు గుర్తుపెట్టుకోనండి. మొట్టమొదటిది కాల్వినిజం, రెండవది అర్మేనిజం. 1600 సంవత్సరంలో 16వ శతాబ్దంలో ప్రపంచంలో ప్రారంభించబడింది. అయితే అర్మేనిజం, కాల్వినిజం అన్నది దేవుని యొక్క ఈ నిత్య సంకల్పాన్ని గురించి, నిత్యత్వాన్ని గురించి వాళ్ళు రకరకాలైనటువంటి పద్ధతులు, రకరకాల సిద్ధాంతాలు వాళ్ళు తీసుకొచ్చారు. అవేంటో ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వాళ్ళు ఏమన్నారు అంటే, మొట్టమొదటిగా కాల్వినిజం అన్నది మనిషి దేవుణ్ణి చేరుకోలేనంత భ్రష్టత్వం కలిగినటువంటి మనిషి. దేవుడు ఆయన సత్యవంతుడు, ఆయన రక్షించే దేవుడు. రక్షించే దేవుని దగ్గరికి మనిషి తనంతట తానుగా వెళ్ళి దేవుని కోరుకునేటువంటి స్వభావము మనిషిలో లేదు. ఉందండి? మనంతట మనముగా దేవుని దగ్గరికి వెళ్ళి మనము ప్రభువా నన్ను రక్షించమని అడిగే అలాంటి మనసు మనకి లేనే లేదు. ఎందుకనంటే
రోమపత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు ఏమంటాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని వెదకువారు ఎవరు లేరు, అందరూ బొత్తిగా పనికి మాలిన వారైరి అని వాక్యం రాయబడింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు మరి ప్రపంచంలో చాలామంది దేవుని వెతుకుతున్నారు కదా, దేవుని వెతుకుతున్నారు కదా, ఏవండి దేవుని వెతుకుతున్నారా? ప్రస్తుతానికి చాలామంది వెతుకుతున్నారు. ఎలాంటి దేవుని వెతుకుతున్నారో తెలుసా? వాళ్ళు చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చడానికి ఎత్తి చూపినటువంటి దేవుని వెతుకుతున్నారు, మొట్టమొదటిది. రెండవది ఏంటంటే, వాళ్ళు ఏ తప్పు చేసినా వాళ్ళు కొలిసే దేవుడు, లేకుంటే వాళ్ళు ఆరాధించే దేవుడు మాట్లాడనటువంటి దేవుని వెతుక్కుంటున్నారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గరికి వస్తే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే, బైబిల్ దగ్గరికి వస్తే, బైబిల్ ఏం చేస్తుందో తెలుసా? మనలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా అద్దంలో చూపించినట్లుగా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చూపిస్తుంది ఏది వాక్యం. కానీ లోకంలో దేవుళ్ళని వెతుకుతున్నటువంటి వారందరూ కూడా వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, పాపం చేస్తూ ఉంటారు, అదే దేవుని వెతుకుతున్నామన్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చదువుదాం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. ఆయన యందు విశ్వాసముంచి వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కారం చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. చూడండి, ఇప్పుడు దేవుని వెతుకుతున్నారు అని మనం రోమాపత్రికలో చదువుకున్నాము. దేవుని వెతుకువాడు ఒక్కడు లేడని అనుకుంటున్నాం. అయితే ప్రపంచంలో మనుషులందరూ కూడా దేవుని వెతుకుతున్నారు. నిజంగా సత్యవంతుడైన దేవుని గురించి ప్రకటించబడుతుంది ప్రపంచంలో, దేవుని గురించి. మరి తెలిసినప్పుడు వాళ్ళు నిజమైన దేవుని దగ్గరికి రావాలి కదా, రావట్లేదు. ఎందుకని? నిజంగా మనము ఆ సత్యవంతుడైన దేవుణ్ణి కోరుకునేటువంటి మనసు కానీ అలాంటి తత్వం కానీ మనలో లేనే లేదు. నిజంగా మనంతటగా మనము భ్రష్టత్వం కలిగినటువంటి మనుషులం, మనంతట మనముగా దేవుని దగ్గరికి రాలేం. అందుకనే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మొదటి అధ్యాయం 4వ వచనంలో, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ప్రణాళిక వేసుకుని కొంతమందిని తన కోసం కావాలని దేవుడు కోరుకున్నాడు. కొంతమంది నా కోసం కావాలి అని చెప్పి దేవుడు కోరుకున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాడు. ఇది మన రక్షణ సిద్ధాంతానికి చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనకు అర్థం కాకపోతే మన రక్షణ అర్థం కాదు, మన నిత్యత్వం ఏంటో మనకు అర్థం కాదు. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుని దగ్గరికి మనంతట మనముగా రాలేము. కానీ దేవుడు ఏం చేశాడనంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి, మనము పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో చదువుకున్నాము, దేవుడు తన భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఎన్నుకున్నాడు కొంతమంది నాకు కావాలి అని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకనే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని మనం చదువుకుంటాం. చాలామందిని దేవుడు పుట్టించాడు, కానీ దేవుడు కొంతమందిని మాత్రమే కోరుకోవడం ఏంటి? అలాగని దేవుడు పక్షపాతం కలిగిన వాడా? దేవుడు అన్యాయస్తుడా? ఆలోచించండి. ఇప్పుడు కొంతమందినే కావాలని కోరుకున్నాడండి. కొంతమందే కావాలనుకున్నప్పుడు మిగతా వాళ్ళని దేవుడు నరకానికి పంపించడం అదేమవుతుంది? స్వార్థం అవుతుంది కదా, పక్షపాతం అవుతుంది కదా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, దేవుడు తన అనాదికాల సంకల్పంలో జగత్తు పునాది వేయక ముందే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన కొంతమంది కావాలని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఆ ఎన్నుకున్న వారిలో నీవు నేను ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, నేను ఇందాక చెప్పాను, కాల్వినిజం అలాగే ఆర్మినిజం అని. ఈ ఆర్మినిజం ఏమని చెప్తుంది అని అంటే, మనిషి అంత భ్రష్టుడి కాదు, ఎంతో కొంత దేవుని గురించి ఆలోచన ఉన్నవాడే, దేవుని కోరుకోగలిగిన వాడే, దేవుని దగ్గరికి రాగలిగిన వాడే, దేవుని మీద ఎంతో కొంత విశ్వాసం ఉన్నవాడే. కాబట్టి వాళ్ళు భవిష్యత్తులో వారికి విశ్వాసం ఉంది కాబట్టి, వాళ్ళు నమ్ముకుంటారు కాబట్టి, అలాంటి వాళ్ళని దేవుడు చూసి వాళ్ళు నాకు కావాలి అని ఎన్నుకున్నాడు అని అంటారు ఆర్మినిజం. జాగ్రత్తగా గమనించాలి. కాల్వినిజం ఏమని చెప్తుందని అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే మనం భ్రష్టులం కాబట్టి, మనం యోగ్యులం కాదు కాబట్టి, మనలను దేవుడు తన కృప ద్వారా ఎన్నుకుని నాకు కావాలని కోరుకున్నాడు. ఈ ఆర్మినిజం ఏమని చెప్తారని అంటే,
ఇదిగో పలానా వాళ్ళు నమ్ముకుంటారు కాబట్టి, పలానా సంవత్సరంలో పలానా రాష్ట్రంలో పలానా దేశంలో పలానా వ్యక్తి నమ్ముకుంటాడు కాబట్టి ఆ వ్యక్తి నాకు కావాలని దేవుడు కోరుకున్నాడు అని అంటారు. ఇప్పుడు మనంతట మనముగా దేవుని దగ్గరికి వచ్చి మనం దేవుణ్ణి కోరుకోగలిగితే, మనంతట మనముగా దేవుని దగ్గరికి రాగలిగితే ఇంకా దేవుడు అవసరమే ఉంది? ప్రాణం పెట్టాల్సిన అవసరమే ఉంది? రక్తం కార్చాల్సిన అవసరమే ఉంది? లేదు కదా. కానీ ఇది చాలా తప్పుడు బోధ అని చెప్పని క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే, దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఎన్నుకోవడం మాత్రమే కాదు, ఆయన చేసిన ప్రణాళిక ఏంటో తెలుసా? ఆయన ఎన్నుకొని మనలను ప్రత్యేకించుకుని ఆయన యొద్దకు పిలుచుకుని సువార్త ప్రకటించి విశ్వాసాన్ని కలిగించి రక్షణ కలిగి చేసి ఆత్మదేవిని మనలో పెట్టాడు. అర్థం కావాలనంటే రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇప్పుడు దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వారిని ఏం చేశాడు? తన దగ్గరికి పిలిచాడు. ఎవరినైతే ప్రభు పిలిచాడో వారిని నీతిమంతులుగా చేశాడు. ఎవరినైతే నీతిమంతులుగా చేశాడో వారిని ఏం చేశాడు? మహిమపరిచాడు. జాగ్రత్తగా గమనించాడు. తండ్రిని దేవుడు ఎన్నుకున్నాడు నాకు కావాలని. అంటే ఈ రోజున మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నామండి, వాక్యాన్ని వింటున్నాం. ఏదో మనంతట మనముగా ఇక్కడికి రాలేదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనం రక్షింపబడ్డాం. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనం రక్షణలోకి రాగలిగాం. ఇప్పుడు ప్రపంచంలో చాలామందికి సువార్త ప్రకటించబడుతుంది, చాలామందికి దేవుని వాక్యం బోధించబడుతుంది. కానీ అందరు రక్షింపబడుతున్నారా? అందరు దేవునిలోకి వస్తున్నారా? రావట్లా. అంటే వాళ్ళు ఎక్కడ దేవుని ఏర్పాటులో వాళ్ళు లేరన్నమాట అన్నది దేవుని వాక్య సత్యం. అంటే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందని అంటే గమనించాలి. అన్ని సందర్భాల్లో కూడా వాక్యం చెప్పిన వెంటనే అందరూ రక్షణలోకి రాకపోవచ్చు. అంటే దేవుడు కొంత టైం నిర్ణయించాడు. చనిపోయే వరకు కూడా ఆ వ్యక్తికి సువార్త ప్రకటించడం, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయడం బాధ్యత రక్షింపబడిన వారి మీద ఉంటుంది. అయితే అతడు చనిపోయే వరకు కూడా ఏదో సమయంలో ఒకవేళ దేవుని ఏర్పాటులో ఉన్నాడేమో, దేవుడు అతన్ని ఎన్నుకున్నాడేమో మనకు తెలియదు. ఏ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడో, ఏ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్నది మనకు తెలియదు. కానీ ఒక మాట ఏంటంటే, దేవుడు ఎన్నుకున్న వారు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో దేవుని దగ్గరికి రాగలుగుతారు. ఎందుకని? ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనలో విశ్వాసం లేదు. మనలో విశ్వాసాన్ని పుట్టించేది కూడా ఎవరన్నమాట? దేవుడే. మనలో విశ్వాసాన్ని పుట్టించేది దేవుడే, మనలో ఆ నమ్మకాన్ని పుట్టించేది దేవుడే, దేవుని నమ్ముకోవాలనేటువంటి ఆలోచన కలిగించేది దేవుడే, మనలో పశ్చాత్తాపాన్ని కలిగించేది కూడా ఆయనే. మన పాపముల నిమిత్తము మనము దేవుని దగ్గర ఒప్పుకోవడానికి, మనము దేవుని దగ్గరికి రావడానికి కూడా దేవుడే తన కృప ద్వారా మనకు ఆయన కృపను అనుగ్రహించాడు. చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, నిత్య సంకల్పం బట్టి ఆయననే మనలను ఏం చేశాడంటే రక్షించాడు. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి మనలను రక్షించాడు. చూడండి, కొన్ని వచనాలు చదువుదాం. భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కొంతమంది ఏమంటారనంటే, దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి కొంతమందిని పరలోకానికి తీసుకుని వెళ్ళి కొంతమందిని నరకానికి త్రోసేయడం ఏంటి అని చెప్పని మాట్లాడుతుంటారు. దేవుడు అన్యాయస్తుడు కదా అని చెప్పని మాట్లాడుతూ ఉంటారు. చూడండి, ఇప్పుడు మనిషి చేసిన పాపాన్ని బట్టి జాగ్రత్తగా వినండి. మనుషులు చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఖచ్చితంగా మనకేం పడాలి? శిక్ష పడాలి, నరకానికి వెళ్ళిపోవాలి. మనుషులు చేసిన పాపాన్ని బట్టి మనుషులందరూ పాపానికి బట్టి నరకానికి వెళ్ళిపోవలసి ఉండగా, దేవుడు కొంతమందిని ఎన్నుకొని నరకానికి వెళ్ళిపోకుండా తప్పించడం. నిజానికి న్యాయాన్ని బట్టి అందరినీ దేవుడు ఏం చేయాలి? శిక్షించాలి. ఇప్పుడు పరలోకంలో దేవదూతలు పాపం చేసినప్పుడు ఏం చేశాడు? వాళ్ళ కోసం రక్షకుడికి పంపించాడా? పంపించలా. దేవదూతలు పాపం చేసినప్పుడు వాళ్ళని క్షమించి రక్షకునికి పంపించి వాళ్ళని విమోచించడానికి తన కుమారుని ఇవ్వాల. మనం పాపం చేసినప్పుడు, మనం తప్పు చేసినప్పుడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు విమోచకుని పంపించి మనకు రక్షణ కలిగించి మనము రక్షణలోకి రావాలని ఆ నరకాన్ని నుండి తప్పించడానికి దేవుడు తన కుమారుని పంపాడు. ఇప్పుడు పాపాన్ని బట్టి అందరినీ శిక్షించాల్సి ఉండగా
కొంతమందిని దేవుడు రక్షించుకుని కొంతమందిని నరకానికి వెళ్ళకోకుండా తప్పించడం అది న్యాయమే అవుతుంది, కానీ అన్యాయం ఎలా అవుతుంది? ఆ రక్షింపబడిన వారిలో మనం ఉండడం ఆశ్చర్యం కదండి. నరకానికి వెళ్ళిపోకుండా మనలను తప్పించడం ఇది దేవుడు చేసిన గొప్ప ఆశ్చర్యమైనటువంటి సత్యం అని వాక్యాన్ని బట్టి మనం గమనించాలి. చూడండి, దేవుడు పాపాన్ని బట్టి శిక్షించాల్సి వస్తే అందరినీ శిక్షించాలి. కొంతమందిని దేవుడు ఎన్నుకున్నాడు, ఈ నిత్యనాథ్యానికి తీసుకుని వెళ్ళాలని దేవుడు వారిని మనను ఎన్నుకున్నాడు. పరలోకమున్నటువంటి దేవాతి దేవుడు ఒక పరమ కుమ్మరి కదండి. ఇప్పుడు కుమ్మరి మట్టి తీసుకుంటాడు, మట్టి తీసుకుని ఆ మట్టి బాగా పిసికి ఆ సారి మీదకి తీసుకుని వచ్చి కొంత మట్టితో కుండ చేస్తాడు, కొంత మట్టితో దానిపైన మూత చేస్తాడు, కొంత మట్టితో కూజా చేస్తాడు. తన మనసులో ఏదనుకున్నాడో తనకు నచ్చినట్లుగా కుమ్మరి దానిని ఏం చేస్తాడు? డిజైన్ చేస్తాడు. పరమ కుమ్మరి అయినటువంటి దేవాతి దేవునికి స్వేచ్ఛ లేదండి. ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని తన దగ్గరికి తీసుకుని రావాలి, ఎవరిని రాజ్యంలో తీసుకుని వెళ్ళాలి, ఎవరిని బయటికి తోసివేయాలన్నది ఆయన చిత్తం. ఆయన స్వేచ్ఛను బట్టి ఆయన చేయగలడు. అలాగే దేవుడు కూడా తన కృప ద్వారా కొంతమందిని రక్షించుకున్నాడు. అయితే మనము దేవుని దగ్గరికి రాగలిగినంత మంచితనం, దేవుణ్ణి కోరుకోగలిగినటువంటి మనసు మనకు లేదు. కానీ మారు మనసు మనకి ఎలా వచ్చింది? ఇప్పుడు మనం దేవుని నమ్ముకున్నాం, మారు మనసు పొందాం, రక్షణలోకి వచ్చాం. అసలు మనలో మారు మనసు అనేది ఎవరిచ్చారు? ఒకసారి చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకుని మేలుకొనిదిరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక దయతో అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడిగాను కీడును సహించువాడిగాను ఉండవలను. అంటే వాక్యాన్ని బోధించేటప్పుడు రక్షింపబడుతున్నటువంటి వారికి సువార్తను ఓపికగా సాత్వికంతో బోధించాలి. అయితే ఇక్కడ వాక్యం ఏమి రాయబడిందనంటే, దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి ఏం చేస్తాడైనా మారు మనసు దయచేస్తాడు. అంటే మనము దేవుని మీద తిరుగుబాటు చేసే వాళ్ళము, దేవుణ్ణి కోరుకునే మనసు కలిగిన వారం కాదు. అయినప్పటికీ దేవుడు మనకేం చేశాడు? మారు మనసును దేవుడు మనకి అనుగ్రహించాడు. అసలు మన హృదయాల్లో దేవుని కోరుకునే ఆ తత్వాన్ని, ఆలోచన కూడా దేవుడే పెట్టాడు. మారు మనసు కూడా దేవుడే మనకి దయచేశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 65వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 65వ వచనం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునో నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినెను. అంతేకాదు 44, 46 వచనాలు యోహాను సువార్తలోనే, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడునో నా యొద్దకు రాలేడు. అంచెదినమున నేను వానిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అనే ప్రవక్తల లేఖనములతో రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడునో ఎక్కడికి వస్తాడు? నా యొద్దకు వస్తాడు. అంటే తండ్రి వలన వినినటువంటి ప్రతి వాడు కూడా, అంటే ఏం విన్నాడు? వాక్యాన్ని విన్నాడు. వాక్యాన్ని ఎవరికి వినిపింపజేశాడు? అందరికీ వినిపింపజేశాడు. కానీ అందరు రక్షణ పొందారా? అందరు రక్షణ పొందలేదు. ఎవరు రక్షణ పొందారు? ఆయన ఏర్పాటులో ఉన్న నీవు నేను వాక్యాన్ని తండ్రి పంపించినప్పుడు విన్నాము, ఆ మారు మనసు మనలో కలిగించాడు. కాబట్టి మనం ఎవరి దగ్గరికి రాగలిగాం? తండ్రి దగ్గరికి రాగలం. అంటే ఈ ఏర్పాటు అనేది దేవుడు జగత్తు పునాదికి ముందే వేశాడు. అంత మాత్రమే కాదు, 36వ వచనంలో కూడా, జాన్ 6:38లో కూడా 38వ వచనం, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. అంటే దేవుడు కొంతమందిని కావాలని తండ్రి అయిన దేవుడు ఎన్నుకొని మనకు మారు మనసు కలిగ చేసి మనకు రక్షణ సువార్తను ప్రకటించి మనము దేవునిలోకి రావడానికి ప్రణాళిక వేసి ఆ ప్రణాళిక ద్వారా రక్షింపబడినటువంటి వారిని దేవుడు ఏం చేశాడనంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు బహుమానంగా ఇచ్చాడు. మనము యేసుక్రీస్తుకు బహుమానంగా ఇవ్వబడ్డాం. ఇప్పుడు తండ్రి అయినటువంటి ఆ దేవునికి యేసుక్రీస్తు ప్రభువు ఆయన చేత విమోచింపబడిన మనందరిని కూడా తీసుకుని ఒకానొక రోజున తండ్రి రాజ్యంలో తండ్రికి అప్పగించబోతున్నాడు.
ఏమన్నానంటే, నేను వీరి కొరకు ప్రాణం పెట్టాను, రక్తం కార్చాను, నేను విమోచన కార్యం చేశాను, వీరిని పరిశుద్ధంగా కాపాడి, వీరిని పరిశుద్ధంగా భద్రపరిచి, వారికి కావలసిన ఆశీర్వాదాలన్నీ ఇచ్చి కూడా వారిని పడిపోకుండా జారిపోకుండా మళ్ళను తప్పించి భద్రపరిచి తీసుకుని వెళ్ళి తండ్రికి దేవుడు అప్పగించబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తండ్రిని దేవునికి మనలను ఆయన అప్పగించబోతున్నాడు. కాబట్టి ఆయన యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము కూడా ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు, నేను బయటికి త్రోసివేను. అంత మాత్రమే కాదు, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. దేవుడు మనలను రక్షించింది దేన్ని బట్టి? మన మంచి పనులను బట్టా? మన మంచివారమని రక్షించాడా దేవుడు? ఏమండి, మనమేదో మంచివారమని, నీతిమంతులమని, మంచి పనులు చేస్తామని, లేకుంటే మనం చాలా దయగలిగిన వారమని దీన్ని బట్టి కాదు. కేవలం ఆయన కృపను బట్టి మాత్రం, కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే మనల్ని రక్షించుకున్నాడు. మనం చేసే మంచి పనులను బట్టి, మనం చేసే నీతి పనులను బట్టి, మనం చేసే ఉపకార కార్యాలను బట్టి, వీటిని బట్టి దేవుడు మనల్ని రక్షించలేదు. ఒకవేళ అలా రక్షించాల్సి వస్తే ప్రపంచంలో ఎంతమంది చేయట్లేదు? దేవుని ఎరగని వాళ్ళు కూడా దాన ధర్మాలు చేస్తున్నారు. దేవుని ఎరగని వాళ్ళు కూడా అన్నదానం, గోదానం, భూదానం అన్నీ చేస్తూ ఉన్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు. మరి దానం చేసిన దాన్ని బట్టి పరలోకానికి వెళ్ళిపోతే అందరూ కూడా వెళ్ళిపోవాలి కదా, కానీ అందరూ వెళ్ళట్లేదే. ఏమైందన్నమాట? దేవుడు తన కృప ద్వారా కొంతమందిని మన క్రియలను బట్టి కాదు కానీ తన కృప ద్వారా దేవుడు రక్షించుకున్నాడు. తనకు కావాలని దేవుడు కోరుకున్నాడు. అందుకనే దేవుడు మనను రక్షణ అనుగ్రహించాడు. ఇదే వాస్తవాన్ని చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7-8 వచనాలు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి ఏర్పరచుకొనలేదు. అంటే మీరు చాలా ఎక్కువ జనం ఉన్నారని, లేకుంటే 6 లక్షల మంది, లేకుంటే 25 లక్షల మంది ఉన్నారని దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని ఏం చేశాడు? ఆయన విడిపించాడు. మిమ్మలను మీరు చేసిన మంచి పనులను బట్టి, లేకుంటే మేము చాలా ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి దేవుడు మమ్మలను రక్షించాడని అనుకుంటున్నారు. కాదు. దేవుడు ఎలా రక్షించాడని అంటే, మీ పితరులతో దేవుడు వాగ్దానం చేశాడు. తానిచ్చిన వాగ్దానాన్ని బట్టి, తానిచ్చిన మాటను బట్టి దేవుడు మిమ్మల్ని రక్షించాడు అన్నది దేవుని యొక్క వాక్య సత్యం. మనకు అర్థమవుతుంది కదా. ఈ రోజున మనం రక్షింపబడ్డాం, రక్షణలోకి వచ్చాం, మన పేరు జీవగ్రంథంలో రాయబడింది. యుగయుగాలు తరతరాలు కూడా ఆయనతో ఉండేటువంటి గొప్ప యోగ్యత దేవుడు మనకి భూమి మీద ఉండగానే మనకి ఇచ్చేశాడు. ఎలా ఇచ్చాడు? మనము ఎన్నిక చేయబడ్డాం దేవుని కృపను బట్టి. ఆయన రక్తము ద్వారా మనం విమోచింపబడ్డాం. సువార్త ప్రకటింపజేశాడు. మనలో అసలు ఆ విశ్వాసాన్ని కూడా పుట్టించింది కూడా ఆయనే. మనలను ఒప్పింపచేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పాపమును గురించి, తీర్పును గురించి, రాబోవు ఉగ్రతను గురించి మనలను ఒప్పింపచేసింది పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేశాడు. లేకపోతే మనం పాపాన్ని మనం ఒప్పుకోం. ఎందుకనంటే మన స్వభావమే భ్రష్టత్వం కలిగింది. మన ఆలోచనలే దేవునికి వ్యతిరేకమైనవి, దేవుని చిత్తానికి పూర్తిగా విరుద్ధమైనవి మన ఆలోచనలు, మన హృదయం కూడా. కానీ దేవుడు ఏం చేశాడనంటే, నాకు కావాలి అని చెప్పి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఎన్నుకున్న వారిలో, ఏర్పరచబడిన వారిలో నీవు నేను ఉన్నాము. మనలను దేవుడు అలా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక మాట చదువుదాం. దశలోనికైకి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులరా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరుచుకొనెను. గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. అంటే ఆది నుండి దేవుడు మిమ్మలను ఏర్పరచుకున్నాడు కాబట్టి మీరేం చేశారు? రక్షణ పొందారు, సత్యాన్ని నమ్మారు, పరిశుద్ధపరచబడ్డారు. ఆత్మ ద్వారా మిమ్మలను దేవుడు తన ఆత్మ ద్వారా మిమ్మలను పరిశుద్ధపరిచి నడిపిస్తూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు, మనం రక్షింపబడ్డాం, దేవునిలోనికి వచ్చాం, మంచిదేనండి, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఆలోచించండి, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మనం రక్షించబడ్డాం, రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, ఆత్మచేత ముద్రించాడు, మీరు నా బిడ్డలని ఆత్మ ద్వారా పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, మన పేరు జీవ గ్రంథంలో రాశాడు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ప్రపంచంలో చాలామంది ఉన్నారు, 850 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు, కానీ దేవుని నమ్ముకున్నవారు కొద్దిమంది మాత్రం. కానీ మిగతా వాళ్ళని ఎందుకు అలా దేవుడు వదిలేశాడు? ఒక మాట ఏంటంటే, వాళ్ళ చనిపోయేంత వరకు కూడా అవకాశం ఉంది దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించబడడానికి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 24:14 ఈ రాజ్య సువార్త సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడుతుంది. ఇప్పుడు ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటించబడాలన్నది దేవుని ప్రణాళిక. ప్రకటించబడితే మనం గతంలో నేర్చుకున్నాం, ఎవరు వస్తారు? ఆయన వచ్చేస్తాడు. అంటే సువార్త అందరికీ అందాలి. ఇప్పుడు సువార్త అందరికీ ప్రకటించబడింది. ఎవరు దేవుని ఏర్పాటులో ఉన్నారో ఎవరికి తెలీదు, దేవునికి మాత్రమే తెలుసు. సువార్త మాత్రమే ప్రకటిస్తాము. ఇప్పుడు పలానా ఊరికి వెళ్ళామండి, సపోజ్ పాస్టర్లు వెళ్ళారు, సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించిన తర్వాత అందరికీ ప్రకటించబడుతుంది. కానీ ఎవరైతే దేవుని ఏర్పాటులో ఉన్నారో వాళ్ళు దేవుని దగ్గరికి రాగలుగుతారు, దేవుని వాక్యాన్ని అంగీకరించగలుగుతారు. వాక్యాన్ని అంగీకరించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి తమ పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గరికి రాగలుగుతారు. ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంది. చనిపోయేంత వరకు కూడా, ఒక వ్యక్తి చనిపోయేంత వరకు కూడా ఆ వ్యక్తి దేవుని ఏర్పాటులో ఉన్నాడో లేదో ఎవరికి తెలీదు. కానీ ప్రకటించడం మాత్రం మన వంతు. ప్రకటించాలి. వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకవేళ నిజంగా దేవుని ఏర్పాటులో ఉన్నాడనుకోండి, ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. నిజంగా దేవుని ఏర్పాటులో ఉన్నాడనుకోండి, ఏదో ఒక సమయంలో, ఇప్పుడు శిలువ మీద దొంగ ఉన్నాడండి, ఎప్పుడు రక్షణ పొందాడు? ఇంకా ముగింపులో ఉన్నాడు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు యొక్క ఆ శిలువలో పలికిన 7 మాటలు విని ఆ సువార్తను నమ్మి వెంటనే మారు మనసు పొందాడు, పశ్చాత్తాపం పొందాడు. ఆ దొంగ దేవుని ఏర్పాటులో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు రక్షణలోకి వచ్చాడు? ఆఖరి క్షణంలో రక్షణలోకి వచ్చాడు. ఇంకా జస్ట్ తను నరకానికి వెళ్ళిపోవాలి, తన పక్కనున్న దొంగ నరకానికి వెళ్ళిపోయాడు, కానీ ఇతను జస్ట్ జంప్ చేసి పరలోకానికి వచ్చేసాడు. ఎలాగనంటే దేవుని ఏర్పాటులో ఉన్నాడు కాబట్టి సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఎక్కడున్నప్పటికీ కూడా ఏ వ్యక్తికైనా సరే అందినప్పుడు ఆ సువార్తను నమ్ముతాడు. ఆ నమ్మకాన్ని పుట్టించేది కూడా పరిశుద్ధాత్మదేవుడే, వారిని ఒప్పింపచేసేది కూడా పరిశుద్ధాత్మదేవుడే. దేవుని ఏర్పాటులో ఉన్నారు కాబట్టి వారికి మారు మనసు కలిగించేది కూడా దేవాతి దేవుడే. కాబట్టి మారు మనసు కలిగచేసి రక్షణలోకి తీసుకొచ్చి మన పాపాన్ని ఒప్పింపజేసి మనల్ని రక్షించి జీవగ్రంథంలో మన పేరు రాసి మనం భూమి మీద ఈ కాలాన్ని ముగించుకున్న తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో మనకు బహుమతాన్ని ఇవ్వడానికి ఆయన ఏర్పాటు చేయడం, వీటన్నిటిలో కూడా మన ప్రమేయం ఏమైనా ఉందండి? ఇందులో మన బాధ్యత ఏమైనా ఉందా? ఏమైనా చేసామా మనం? ఏం చేయలే. కేవలం ఆయన కృప ద్వారా, కేవలం ఆయన కృప ద్వారా, ఆయన కృపామహిమకు కీర్తి కలిగినట్లుగా ఇప్పుడే మనం చదువుకున్నాం ఎఫెసీ పత్రిక 1:4-6 తన ప్రియనందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలగాలని, తన కృప ఆయన మహిమపరచబడాలని, ఆయన ఆరాధింపబడాలని, ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన మహిమలో ఆయనకు మహిమ రావాలన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఆయన ఏం చేశాడు. ఈ రోజున సూర్యుడు ఉదయించిన కాలాలను బట్టి, ఆయా కాలాలలో ఋతువులు వచ్చిన, ఆయా కాలాలలో పంటలు పండాలన్నా, లేకుంటే సమస్తము కూడా అన్నిటిని మనకి జరగాలన్నా, మనకి ఏ పని కావాలో మన జీవనోపాధికి వీటన్నిటిని అనుగ్రహించేది దేనిని బట్టో తెలుసా? అనాది కాల సంకల్పంలో ఆయన ఎన్నికను బట్టి. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి మనకు కావలసిన అన్నిటిని కూడా దేవుడు దయచేసి మనలను దేవుడు ఆయన స్వరూపంలోనికి తీసుకుని వచ్చి నిత్యరాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధం చేశాడు. ఇప్పుడు అనేక మంది అంటే మనుషులందరూ కూడా నరకానికి వెళ్ళిపోవలసిన వారై ఉండగా
వారిలో కొంతమందిని బయటికి తీసుకుని వచ్చి రక్షించాలనుకున్నది. అది దేవుని యొక్క మంచితనాన్ని సూచిస్తుంది కానీ ఆయన అన్యాయస్తుడని ఆయన మీద నేరం వేయడానికి కాదు. మనం కూడా అదే స్థితిలో ఉండవలసిన వారం. కానీ దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు, దేవుడు మనల్ని సెపరేట్ చేసుకున్నాడు, దేవుడు మనల్ని ఎలక్ట్ చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, నిత్య దేవానికి వారసులుగా చేశాడు. ఇది మన వల్ల కలిగింది కాదు, మనం చేసిన మంచి పనులను బట్టి కాదు. మనల్ని రక్షించుకున్నాడు, మనను దేవుడు ఈ విధంగా రక్షణనిచ్చాడు. అయితే మనము దీనిని బట్టి మనం ఏం చేయాలని అంటే, ఒక మాట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు కూడా మనకిచ్చిన రక్షణను బట్టి, ప్రభువా నువ్వు నన్ను రక్షించుకున్నావు, ఎందరికో లేనటువంటి రక్షణ నాకు ఇచ్చావు ప్రభువా, నేను నిజానికి నరకానికి వెళ్ళిపోవలసిన వాడని, కానీ నీ కృపామహిమకు కీర్తి కలిగినట్లుగా నన్ను ఎన్నుకున్నావు కాబట్టి అని చెప్పని రక్షించినటువంటి ఆయన రక్షణను బట్టి మనము ఆయనను దూషించడం కాదు. కొంతమందినే ఎన్నుకున్నావు, కొంతమందిని నరకానికి తోసేయాలనుకున్నావు అని మనము ఆయనను దూషిస్తే, నిందిస్తే మనకు అవినీతి అవుతుంది. మనము దేవునిని దూషించిన వారం అవుతాం. అలా దూషించడం కాదు, మనకిచ్చిన ఆయన రక్షణను బట్టి ప్రభుని ఏం చేయాలనంటే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది ఏంటనంటే తగ్గింపు కలిగి ఉండాలి. మనలను రక్షించింది మన క్వాలిఫికేషన్ బట్టి రక్షించాడా దేవుడు? మనల్ని మన అర్హతను బట్టి రక్షించాడా? కాదు. అలా అర్హతను బట్టి రక్షించాల్సి వస్తే మనకు అర్హత లేదు, క్వాలిఫికేషన్ లేదు ప్రభు రక్షించడానికి, కేవలం తన కృప ద్వారా. చూడండి ఒక మాట అండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయిన వాడు తన కోసం ఏమైనా చేసుకోగలడా? తన కోసం బ్రతకడానికి కానీ తను జీవించడానికి కానీ ఏమైనా చేసుకోగలడా? ఏం చేయలేడు. మనం పాపపు స్థితిలో చచ్చిపోయాం. మన స్థితే మరణ స్థితి, చనిపోయిన స్థితి ఆత్మ సంబంధంగా. అలాంటి స్థితిలో ఉన్న మనలను బ్రతికించి రక్షించి నిత్యదేవంలో ఆయన ప్రక్కన కూర్చునేటువంటి ఆధిక్యత ఇవ్వడం, అంత కృప చూపించినందుకు, ప్రభువా నువ్వు నాకు ఎలా చేసినందుకని మనలను మనమే ఏం చేయాలంటే తగ్గింపు కలిగి ఉండాలి, తగ్గించుకోవాలి. ఒక మాట, నిజంగా గనక మనము ఈ షరతులు లేనటువంటి ఎన్నిక, అన్కండిషనల్ ఎలక్షన్ గనక మనకు అర్థమైతే, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, లోకంలో ఎంతోమందికి లేని భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడని మన రక్షణ గనక మనకు అర్థమైతే ఎంత తగ్గించుకుంటామో తెలుసా? మనలో అసలు ఇగో అనేది లాక్కోకుండా, ప్రభువా ఎంత భాగ్యాన్ని నాకు ఇచ్చావు, ఇంత కృపను నాకు ఇచ్చావు అని చెప్పని మనము దేవుని ఎదుట తగ్గించుకుంటాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనములో, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల మాత్రమై ఉన్నాను, నేను కలిగి ఉన్న ప్రతిదీ కూడా అది నన్ను బట్టి నాకున్న స్థితిగతులను బట్టి కలిగింది కాదు, ఆయన కృప ద్వారా నాకు సమస్తము అనుగ్రహించబడింది. అందుకని ఏమంటాడనంటే, నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను అందరికంటే, కానీ అలా ప్రయాసపడడానికి నాకు సహాయపడింది దేవుని కృపయే అంటాడు. ఆయన నాకు సహాయం చేసింది దేవుని కృపయే అని అంటాడు. అంతేకాదు మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12 నుండి 16 వచనాల్లో మనం చదివినట్లయితే, 1 తిమోతి చాప్టర్ 1 12-16లో ఆయన ఏమని చెప్తాడనంటే, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు తన పరిచర్య కోసం ఎన్నుకున్నాడు, నాకు రక్షణనిచ్చాడు. ఆయన ఏమంటాడనంటే, ఇంచుమించుగా తిమోతి పత్రిక రాసేసరికి అప్పటికే 28 సంవత్సరాలు సేవలో ఉన్నాడు. ఆయన నమ్మకమైన సేవలో కొనసాగిన అపోస్తులైన పౌలు అని ఏమంటాడనంటే, అపోస్తులందరికంటే నేను తక్కువ వాడని అంటాడు. ఒకవేళ పాపులందరినీ నిలబెట్టి కనుక లైన్లో చూస్తే పాపులలో నేను ప్రథముడని అంటాడు, నేను అసలైన పెద్ద పాపం చేసిన వాడని అంటాడు. ఆయన అంటే తన్ను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడు అని. అంటే వీళ్ళందరూ చిన్న చిన్న పాపాలు చేశారు, నేనెంత దుర్మార్గుడను, సంఘాన్ని దూషించాను, ఆయన సంఘాన్ని హింసించానని చెప్పని పౌలు, నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను, ఏ యోగ్యత లేని నన్ను ప్రభు ఎన్నుకున్నాడు, ఎంత కృప నాకు ఇచ్చాడని చెప్పని ఆయన కృతజ్ఞతాభావంతో తను తాను తగ్గించుకుంటున్నాడు. ఇచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది తగ్గింపు కలిగి ఉండాలి. మూడవది ఏంటంటే మనము ఆశ్చర్యశక్తులం కావాలి. మన గురించి మనకు బాగా తెలుసు కదండి, మనం ఎలాంటి వాళ్ళమో, మన స్వభావం ఎలాంటిదో, మన గతం ఎలాంటిదో మనందరికీ తెలుసు. మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? నాలాంటి వాన్న ప్రభు ఎన్నుకోవడం. నాలాంటి వాన్న
ఇలాంటి పాపిన, ఇలాంటి దుర్మార్గ పనులు చేసిన వాడిన, ఇలాంటి దుష్టక్రియలు చేసి లోకంలో బ్రతుకుతున్న నన్ను దేవుడు ఎన్నుకోవడం ఇంత గొప్ప సంగతి కదా అని చెప్పని మనలను మనమే ప్రభువును బట్టి, ఆయన ఎన్నికను బట్టి దేవునికి మనం ఎప్పుడు కూడా ఆశ్చర్యచకితులం కావాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో దావీదు ఒక మాట చెప్తాడు. ఏమన్నానంటే, ఆయనను హెచ్చించిన తర్వాత ఎక్కడో గొర్రెల శాలలో ఉన్నటువంటి దావీదును, అంటే గొర్రెలు మేపుకునేటువంటి దావీదును దేవుడు తీసుకొచ్చి ఎక్కడ చేశాడు? ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు. ఆ రాజ్యం అంతటిని పరిపాలించేటువంటి గొప్ప యోగ్యతనిచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుడు వాగ్దానం చేశాడు దావీదుకి. ఏమన్నానంటే, దావీదు, నీవు నా నిబంధనలను, నా కట్టడలను గనక నీవు అనుసరించి వాడనట్లయితే నీ సింహాసనం మీద నీ వంశములో నుండి ఎన్నడూ కూడా ఎవరో ఒకరు సింహాసనాశీలై ఉంటారు, పరిపాలన చేస్తూనే ఉంటారని చెప్పని వాగ్దానం చేశాడు. అంత ఆధిక్యత ఇచ్చినటువంటి దావీదు ఏమంటాడనంటే, ప్రభా, ఎంతటి వాడను ప్రభా, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను ఉంచడానికి యోగ్యత లేనివాడు, ఎక్కడో గొర్రెల కాపరిగా అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్న నన్ను తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి నీ ప్రజలను ఏలడానికి, పరిపాలించడానికి నాకెంత గొప్ప స్థితినిచ్చావని చెప్పని దావీదు దేవుణ్ణి కృతజ్ఞతతో ఆశ్చర్యంగా తాను ప్రభువును ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. నాలుగవది ఏంటంటే, మొట్టమొదటిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది తగ్గింపు కలిగి ఉండాలి. దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి ఆశ్చర్యంతో ప్రభువును, దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. నాలుగవది, దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే, మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులుగా ఉండాలని. ఆయన ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడు? ఎందుకు రక్షించుకున్నాడు? ఎందుకు సువార్తను ప్రకటింపజేశాడు? ఎందుకు తన కుమారుడిని యేసుని సిలువకు అప్పగించాడు? ఎందుకనంటే, ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని, పరిశుద్ధులుగా బ్రతకాలని. అందుకోసం దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మనము మన విశ్వాస జీవితంలో అనుదినము కూడా పరిశుద్ధత కలిగి దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించేవారుగా ఉండాలి. ఎవరికి లేనటువంటి కృప మనపై చూపి ఎన్నుకున్నందుకు ఆయన చెప్పినట్లుగా ఆయన కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి. చూడండి, ఒకవేళ ఏదైనా మురికి వాడల్లో బ్రతికేటువంటి ఒక పేద కుటుంబానికి చెందినటువంటి ఒక కుర్రోడిని సరిగా బట్టలు లేక, సరైనటువంటి వసతులు లేక ఆ మురికి వాడల్లో ఉండేటువంటి ఒక వ్యక్తిని ఒక కోటీశ్వరుడైనటువంటి వ్యక్తి తీసుకుని వెళ్ళి తన అంతఃపురంలో పెట్టుకుని తనకు బట్టలు మంచి వేసి తనకి స్నానం చేయించి మంచి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టిన తర్వాత ఆ పిల్లాడు ఏం చేయాలండి? తనకంత పొజిషన్ ఇచ్చినందుకు, అంత స్థితికి తీసుకుని వెళ్ళినందుకు మరలా తిరిగి అదే స్థితికి వెళ్ళిపోతే దానికి అర్థం ఉండదు కదండి. కాబట్టి ఆ మురికి వాడల్లో బట్టలు లేక, సరైనటువంటి సౌకర్యం లేక ఉన్న వ్యక్తిని తీసుకుని వచ్చి ఐశ్వర్యవంతుని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టినందుకు, నాకు ఈ స్థితినిచ్చినందుకు నీవేది చెప్తే అది చేస్తానని ఆ పిల్లాడు బ్రతికినప్పుడే కదండి అతనికి గౌరవం విలువ ఉంటుంది. అలాగే ఎక్కడో పాపముల చేత, అపరాధముల చేత మురికిగా ఉన్నటువంటి మనలను దేవుడు కడిగి శుద్ధి చేసి మనలను పరిశుద్ధపరిచి తీసుకుని వచ్చి నీతిమంతులుగా చేసి ఆయన రాజ్య సంబంధులుగా చేశాడు. కాబట్టి ఆ స్థితికి తీసుకొచ్చిన మనలను దేవుడు మన ద్వారా ఆశించేది ఏంటో తెలుసా? మీరు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతకండి. అది దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధంగా బ్రతకడం అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. మరొకటి, చివరిగా మనం ఏం చేయాలనంటే, రక్షింపబడినటువంటి మనం కొంతమందికి సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు దేవుడి ఏర్పాటులో, దేవుని ఎన్నికలో ఎవరెవరున్నారో మనకి తెలీదు, రక్షింపబడ్డాం. కానీ నిజంగా ఎవరైనా దేవుని ఏర్పాటులో ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని విని మనం రక్షింపబడినట్లుగానే వాళ్ళు కూడా రక్షణలోకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. అందుకనే ఒక మాట అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట, అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను. ఇక్కడ కొరింథీ పట్టణంలో అపోస్తలుడైన పౌలు పనిచేస్తూ ఉన్నాడు. సంవత్సరం మీద 6 నెలలు, 18 నెలలు అక్కడ పనిచేశాడు. పనిచేస్తే ఆ పట్టణం పరిస్థితి ఏంటో మీకు గతంలో చెప్పాను. అక్కడ ఒక ఎఫ్రోదిట్ అనేటువంటి ఒక ప్రేమకు సంబంధించిన దేవత కొండ మీద ఉండేది. ఆ దేవాలయం దగ్గర 1000 మంది దేవదాసులు ఉండేవారు. వాళ్ళు పాపం చేస్తూ
ఆయా ప్రాంతాల నుంచి వ్యాపార నిమిత్తం వచ్చిన వారందరితో వీళ్ళ పాపం చేస్తే పుణ్యం కలుగుతుంది, పంటలు బాగా పండుతాయి అన్నట్టుగా ఆ పాపం భయంకరంగా చలామణి అవుతున్నటువంటి ఆ కొరింథీ పట్టణానికి పౌలు గారు వెళ్ళి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్తే ఆ వ్యభిచారపు, ఆ జారత్వము, ఆ క్రియలు చూసి తను తట్టుకోలేక సహించలేక వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమన్నానంటే, పౌలు, నేను నీకు తోడై ఉన్నానయ్యా, నాకు ఈ పట్టణంలో బహుజనం ఉన్నది, నా ఏర్పాట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇక్కడ నువ్వు ఉండి ఇక్కడ వాక్యం చెప్పమని పౌలును దేవుని ఆత్మ బలపరిచింది. అందుకనే కొరింథీ పట్టణంలో చాలామంది ప్రభువులోకి వచ్చారు. వాక్యాన్ని చెప్పినప్పుడు సంవత్సరం మీద 6 నెలలు అక్కడ ఉండి పనిచేశాడు. చాలామంది ప్రభువులోకి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఏర్పాటులో ఉన్న వాళ్ళని సువార్త చెప్పడానికి పౌలును పరిస్థితులు అక్కడ తారుమారుగా ఉన్నప్పటికీ, పాపం భయంకరంగా జరుగుతున్నప్పటికీ కూడా దేవుని సువార్త ప్రకటించడానికి పౌలును ఆత్మ అక్కడ బలపరిచింది. కాబట్టి ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, కొంతమంది విగ్రహారాధన చేస్తూ ఉండవచ్చు, లేకుంటే రకరకాల పరిస్థితులు ఉండొచ్చు, పాపంలో బ్రతుకుతూ ఉండవచ్చు, రకరకాల జీవితాన్ని కొనసాగించవచ్చు. కానీ నిజంగా దేవుని ఏర్పాట్లో వాళ్ళు ఉన్నట్లయితే ఏదో ఒక సందర్భంలో వాక్యం పట్టుకుంటుంది, వాళ్ళు వెంటనే ప్రభులోనికి రాగలుగుతారు. కాబట్టి మనం చేయవలసిన 5 విషయాలు: మొట్టమొదటిది, రక్షణను బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, తగ్గింపు కలిగి ఉండాలి. మూడవది ఏంటంటే, మనము ఆశ్చర్యంతో ప్రభువుని దేవుని స్తుతించే వారు ఉండాలి. నాలుగవది ఏంటంటే, పరిశుద్ధులుగా నిర్దోషులుగా మన జీవితాన్ని కొనసాగించాలి. ఐదవది, సువార్తను మనం ఏం చేయాలి? ప్రకటించాలి. అందుకోసమే ప్రభు మనలను ఎన్నుకున్నాడు. అందుకోసమే ప్రభు మనలను ఎన్నుకుని, మనను నిర్ణయించుకుని, పిలుచుకుని, రక్షణనిచ్చి నీతిమంతులుగా చేసి ఇలాంటి కృపనిచ్చాడు. మనం చేస్తున్నామా ఇవన్నీ కూడా? మన రక్షణ, మన ఎన్నిక, మన ఏర్పాటు, మనలను ప్రభు పిలుచుకున్నటువంటి ఆ దేవుని యొక్క సంకల్పము, ప్రణాళిక మనకు అర్థమైతే ఖచ్చితంగా ప్రభు కోసం మనం ప్రయాసపడడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు అడుగుతుంది పరిశుద్ధులుగా బ్రతకాలని, నిర్దోషులుగా బ్రతకాలని, సువార్త ప్రకటించాలని, కృతజ్ఞత కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. అలా జీవించినప్పుడు ఆయన కృపామహిమకు కీర్తి కలుగుతుంది. దానిని బట్టి ప్రభు సంతోషిస్తాడు. ప్రపంచంలో చాలామంది ఉన్నారు. డబ్బున్న వాళ్ళు, పేరు ప్రఖ్యాతలు గడించిన వారు, కోటీశ్వరులు ఉన్నారు. కానీ వాళ్ళకి లేదు రక్షణ. కానీ నిన్ను నన్ను ఎక్కడో, ఏ ప్రాంతంలోనో, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మనలను ప్రభు ఎన్నుకొని రక్షించుకుని, ఎవండి మనం మరణించిన తర్వాత మన రక్షణ నిశ్చయితం చేసి పరలోకంలో యుగయుగాలు తరతరాలు ఆయనతో ఉండేటువంటి గొప్ప ధన్యతకు యోగ్యులుగా మనకు చేసినందుకు ప్రభుని మనం ఎంతగా స్తుతించాలి, ప్రభుని ఎంతగా మనం దేవుణ్ణి మహిమపరచాలండి. నాకు ఇచ్చిన రక్షణను బట్టి, ప్రభా నేను యోగ్యత లేనివాడని, అర్హత లేనివాడని అయినప్పటికీ కూడా నన్ను ఎన్నుకున్నావు, నాపై కృప చూపించావు, నాకు ఇలాంటి గొప్ప ధన్యత ఇచ్చావని ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 1 నుండి 4-6 వచనాలు చదువుకున్నాం. ఎందుకనంటే జగత్తు పునాదికి ముందే ప్రభు ఎన్నుకున్నాడు, రక్షించుకున్నాడు, కృప చూపించాడు, నీతిమంతులుగా చేశాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుని కూడా మనకు తోడుగా ఇచ్చాడు. మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తూ మనము పరిశుద్ధంగా బ్రతకడానికి, నీతిగా బ్రతకడానికి, పాపం వైపు వెళ్ళిపోకుండా మనల్ని హెచ్చరించడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని మన హృదయాల్లో పెట్టాడు. సంఘ సహవాసాన్ని మనకి ఇచ్చాడు. దేవుని సువార్తను గురించినటువంటి హెచ్చరికలు దేవుడు మనకి చేస్తూ ఉన్నాడు. చూడండి ఎన్ని రీతిలుగా ప్రభు మనలను సిద్ధపరుస్తున్నాడు. చూడండి, దుష్టుడు మన మీద దాడి చేయకోకుండా మనల్ని కాపాడడానికి తన దయగల హస్తం చేత ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. ప్రభు మనల్ని భద్రపరుస్తున్నాడు. మనకు కావలసిన అవసరతలు తీరుస్తూ, మనల్ని కాపాడుతూ, ఆత్మ ద్వారా పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేస్తూ, మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో వాక్యాన్ని మనకిచ్చి, ఎంత కృపను మన పట్ల దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇస్తున్నందుకే ప్రభుని స్తుతిస్తూ, కృతజ్ఞత కలిగి, తగ్గింపు కలిగి, పరిశుద్ధంగా బ్రతుకుతూ, సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని ప్రభు కోసం సంపాదించేవారిగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు తన మహాకృప ద్వారా మనలను ఎన్నుకున్నాడు. దయచేసి అందరి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రణాళికను, ఆయన యొక్క సంకల్పాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. నాలాంటి పాపిని నువ్వు ఎన్నుకున్నావు ప్రభా,
నాలాంటి దుష్ట హృదయం కలిగినటువంటి వ్యక్తినైన నన్ను, నా పాపాన్ని బట్టి, నా అతిక్రమ క్రియలను బట్టి నేను నరకానికి వెళ్ళిపోవలసిన వ్యక్తినై ఉండగా మీ మహాకృప ద్వారా, మీ మహా కనికరము ద్వారా నన్ను ఎన్నుకున్నావు, నన్ను రక్షించుకున్నావు. మీ కృపనిచ్చావయ్యా, మీ వాక్యాన్ని ఇచ్చావు, నాలో విశ్వాసాన్ని కలిగించావు. పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా అనుదినము నన్ను పరిశుద్ధపరుస్తూ, మీ వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ, బలపరుస్తూ నన్ను నడిపిస్తున్నందుకే మీకు వందనాలయ్యా అని ప్రభువును కృతజ్ఞతా భావంతో ప్రభువును స్తుతిస్తూ ఈ లోకంలో పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతకడానికి, అంత మాత్రమే కాదు, అనేక మందికి దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డలకు సువార్తను ప్రకటించడానికి మనల్ని మనమే తీర్మానించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప, మీ కనికరములను బట్టి, మీ జాలిని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మమ్ములను, యోగ్యత లేని మమ్ములను, మంచితనం కొంచెం కూడా మాలో లేదు ప్రభువా, అయినా మమ్మలను ఎన్నుకున్నావు, అయినా మమ్మలను ఏర్పరచుకున్నావు, నియమించుకున్నావు, ప్రత్యేకించుకున్నావు, పరిశుద్ధపరిచావు, నీతిమంతులుగా చేసావు. మీ రాజ్యంలో మాకు స్థానాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. రక్షింపబడిన మేము పరిశుద్ధంగా, నిర్దోషంగా, యథార్థంగా సువార్తను ప్రకటించేవారిగా బ్రతకాలని మీరు మాకు హెచ్చరిక చేసినందుకే స్తోత్రాలు. నాయన, మా రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని, మా ఎన్నికను మేము తండ్రి నాయన మేము గుర్తు చేసుకుని, మీరు మాకు అప్పగించిన పనులను చేస్తూ మీ ఎదుట నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన దానిలో నమ్మకముగా ఉన్నావని మీ నామమును మహిమపరచడానికి మీ కృపనివ్వండి, దయ చూపించండి. మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోగలిగినటువంటి మనసును ఆత్మదేవ మీరు మాకు ఇచ్చి నీరు కట్టి, మీ సంకల్పాన్ని మేము అర్థం చేసుకుని ప్రభా మీలో ఫలించేవారుగా, మీలో తండ్రి నాయన ఎదిగేవారుగా, మీకు మరింత దగ్గరగా వస్తూ తండ్రి నాయన మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మీ కృపా సమాధానం మాకందరికీ అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీ నామానికి మహిమ తెచ్చుకొనుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.